ఈ వీడియోలో మనము అన్ని సెగ్మెంట్స్లోని బెస్ట్ కార్స్ ఏంటో తెలుసుకుందాం. అంటే హ్యాచ్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి ఆఫ్ రోడర్ వరకు, మిడ్ సైజ్, ఫుల్ సైజ్ ఎస్యూవీ వరకు అన్ని సెగ్మెంట్స్లోని మంచి కార్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు మనము హ్యాచ్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు టాటా అల్ట్రోజ్ ఉంది. చాలామందికి ఇష్టమైన కార్ ఇది. చూడ్డానికి చాలా బాగుంటుంది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అని వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత ఇంకా బాగుంది చూడడానికి. ఎక్స్టీరియరు, ఇంటీరియరు అంతా చాలా బాగుంది. మీరు మంచి సేఫ్టీ ఉన్న హ్యాచ్ బ్యాక్ చూస్తుంటే అది కూడా డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుండాలి. ఎస్పెషలీ స్పీడ్గా వెళ్ళినప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, ప్లాంటెడ్గా ఉండాలి. ఆ కారు నా కంట్రోల్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం మంచి ఇంజిన్ ఉండాలి, మెయిన్లీ సేఫ్టీ కావాలి అని చూస్తుంటే ఇది చాలా మంచి ఆప్షన్. మీకు సేఫ్టీ కూడా ఇందులో 5 స్టార్ ఉందన్నమాట. టాటా గురించి చెప్పాలంటే సేఫ్టీ చాలా బాగుంటుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మంచి సస్పెన్షను, మంచి సీటింగ్ కంఫర్టు, మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. కనెక్టెడ్గా ఉంటుంది అనమాట ఆ కార్ మనకి. మీకు ఈ సెగ్మెంట్లో ఇది బెస్ట్ అనమాట. ఈ సెగ్మెంట్లో మనకు 5 స్టార్ ఉన్న హ్యాచ్ బ్యాక్లు ఏమీ లేవు, కాబట్టి ఇది హ్యాచ్ బ్యాక్స్లో టాప్ పొజిషన్లో ఉందన్నమాట. తర్వాత సెగ్మెంట్లో చూస్తే మనము మైక్రో ఎస్యూవి లేదా మినీ ఎస్యూవి ఏదైనా పేరు పెట్టచ్చు. అదేంటంటే హ్యాచ్ బ్యాక్నే వాళ్ళు బాడీ స్టైల్ మార్చి కాస్త గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ చేసి దానికి ఒక ఎస్యూవి అని పేరు పెట్టి అమ్ముతున్నారు. ఏదైతేనేమి ఈ సెగ్మెంట్ కూడా చాలా డిమాండ్ ఉన్న సెగ్మెంటు. ఇదేంటంటే మనకు టాటా పంచ్ ఉందన్నమాట. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, చూడ్డానికి బాక్సీ డిజైను, అంటే ఎస్యూవి లాగే ఉంది. మినీ ఎస్యూవి, బేబీ ఎస్యూవి లాగా చాలా బాగుంది చూడడానికి. చాలామందికి ఇది ఫేవరెట్ కార్ అనమాట. ఎందుకంటే ఇది మెయిన్ కారణం చూడడానికి, నేను చెప్పాను కదా, ఎస్యూవి లాగే 2 బాక్స్ డిజైను చాలా బాగుంటుంది. సీటింగ్ పొజిషన్ కూడా ఏదో పెద్ద ఎస్యూవిలో కూర్చున్నట్టే ఉంటుంది అనమాట. వేరే కార్లు కూడా ఎస్యూవీలను తయారు చేస్తున్నారు, కానీ ఆ సీటింగ్ పొజిషన్ అయితే హ్యాచ్ బ్యాక్లో కూర్చున్నట్టు ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం టాటా పంచ్లో కూర్చుంటే మీరు ఏదో ఎస్యూవీలో పైన కూర్చున్నట్లే ఉంటుందన్నమాట. ఎస్యూవీ అంటే అలాగే ఉండాలి. చూడ్డానికి అలాగే ఉంది, సీటింగ్ పొజిషన్ అలాగే ఉంది, బోనెట్ విజిబిలిటీ, ఓవరాల్ విజిబిలిటీ, వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. ముఖ్యంగా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది. దానికి మించి సేఫ్టీ 5 స్టార్ కూడా ఉందన్నమాట. ఈ సెగ్మెంట్లో ఎక్కువ లేవు ఆప్షన్స్. ఇది ఉంది, తర్వాత ఎక్స్టర్ ఉందన్నమాట. తొందరలో మన మారుతి సుజుకి వాళ్ళు కూడా తీసుకురాబోతున్నారు దీనికి కాంపిటీషను. ఇప్పటికైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ కార్స్ అనమాట. చాలామందికి ఇష్టమైంది. మంచి ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది, 3 సిలిండర్స్తో వస్తుంది. మీకు మాన్యువల్ ఉంది, అలాగే సిఎన్జి ఉంది. రెండింట్లో మీకు పెట్రోల్ ఆటోమేటిక్ దొరుకుతుంది. పెట్రోల్ ఆటోమేటిక్ ఉంది, సిఎన్జిలో కూడా ఆటోమేటిక్ ఉంది. అదేవిధంగా మీకు టర్బో కూడా దొరుకుతుంది అనమాట. అదేవిధంగా టాటా అల్ట్రోజ్లో చూస్తే ఈ సెగ్మెంట్లో డీజిల్ ఆఫర్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు మాత్రమే. మీకు డీజిల్ కావాలి, టర్బో కావాలి అంటే అల్ట్రోజ్లో ఉందన్నమాట. అదేవిధంగా మీకు పంచ్లో చూస్తే మీకు ఆటోమేటిక్ కూడా లభిస్తుంది సిఎన్జిలో. మీకు సేఫ్టీ కావాలి, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలంటే టాటా పంచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అదేవిధంగా తర్వాత సెగ్మెంట్ చూస్తే మనము సెడాన్ సెగ్మెంట్, ఎంట్రీ లెవెల్ సెడాన్ సెగ్మెంట్లో బెస్ట్ కార్ ఏది అని చూస్తే మనకు హోండా అమేజ్ ఉంది. ఇది ఎందుకు ఈ లిస్ట్లో ఉందంటే సేఫ్టీ 5 స్టార్ ఉంది, మంచి ఇంజన్ ఉంది. మంచి ఇంజన్ ఇన్ ది సెన్స్ హోండా గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ది మోస్ట్ రిలయబుల్, డ్యూరబుల్ కార్లు అనమాట వాళ్ళవి. ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలు లేకుండా ఉంటాయి. మీరు కారు కొని 15-20 ఏళ్ళు వాడాలి, ఇంకా ఎక్కువ వాడాలి అంటే హోండాని తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇందులో 5 స్టార్ సేఫ్టీ ఉంది, మంచి ఇంజన్ ఉంది, అది కూడా 4 సిలిండర్స్తో వస్తుంది. ఇప్పుడు మనకు మారుతిలో కూడా డిజైర్ ఉంది, కానీ దాంట్లో 3 సిలిండర్స్ మాత్రమే ఉన్నాయి. టాటాలో కూడా ఉంది, అది కూడా 3 సిలిండర్సే ఉంది. ఇందులో మీకు సేఫ్టీ ఉంది, డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంది, కంఫర్ట్ చాలా బాగుంది. అదేవిధంగా మీకు మాన్యువల్ కావాలన్నా దొరుకుతుంది, ఆటోమేటిక్ కూడా మంచి ఆటోమేటిక్ ఉంది. అదేంటంటే సివిటి. మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలి అంటే సివిటి లేదా టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటాయి. ఈ సెగ్మెంట్లో వీళ్ళు సివిటి ఆఫర్ చేస్తున్నారు, కాబట్టి ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. తర్వాత ప్రీమియం సెడాన్లో చూస్తే మనకు వోక్స్వాగన్ వర్టుస్ ఉంది. ఇది చాలా బాగుంది చూడ్డానికి.
ఇదే మనకు స్కోడాలో కూడా దొరుకుతుంది, స్లావియా అనేసి. మీకు మంచి డ్రైవింగ్ డైనమిక్స్ కావాలి, అది కూడా సెడాన్ కావాలి, మంచి ఇంజను, మంచి డ్రైవింగ్ డైనమిక్స్, పవర్ఫుల్ ఇంజన్స్ కావాలి అంటే మీకు ఇది మంచి ఆప్షన్. స్కోడా గురించి కానీ వోక్స్ వ్యాగన్ గురించి కానీ తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కార్ ఎంతూజియస్ట్లకు కూడా తెలుసు వీళ్ళ కార్ల గురించి. ఇప్పుడు కొద్దిమందికి తెలియకుండా ఉంటుంది, డ్రైవింగ్ చేయడానికి మంచి కారు కావాలి అంటే మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాలి, మంచి ఇంజన్ కావాలి అంటే మీకు మంచి ఆప్షన్ ఇదనమాట. దీంట్లో అన్నీ బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది. ఒక్క వర్డ్లో చెప్పాలంటే డ్రైవింగ్ డైనమిక్స్ సూపర్గా ఉన్న కార్లు అనమాట ఇది. సేఫ్టీలో కూడా కాంప్రమైజ్ కారు, 5 స్టార్ సేఫ్టీ ఉంది, చూడడానికి కూడా బాగుంది. ఇంకా డ్రైవింగ్ డైనమిక్స్ అంటే వీళ్ళు టాప్లో ఉంటారనమాట. ఆ కారు మన కంట్రోల్లో ఉంటుంది, మనం చెప్పినట్టు వింటుంది అనమాట. మీరు కట్ చేసేటప్పుడు కానీ, స్పీడ్గా వెళ్ళినప్పుడు కానీ, బ్రేకింగ్ కానీ, ఆ ఎక్సలరేషన్ కానీ అన్నీ మనం అనుకున్నట్టు ఆ కార్ని డ్రైవ్ చేయొచ్చు. మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సేఫ్టీ ఉంది, అదేవిధంగా కార్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఇంకా దానికి మించి ఏం కావాలి కార్ అంటే. చాలామందికి సెడాన్లు అంటే ఇష్టం, ఎస్పెషలీ కార్ల గురించి తెలిసిన వాళ్ళకి, కార్ ఎంథ్యూజిస్ట్లకి. అవి చాలా బాగుంటాయి, ప్లాంటెడ్గా ఉంటాయి, నేను చెప్పినట్టు కనెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది. కార్ అంటే అదే అనమాట, 3 బాక్స్ డిజైన్ అంటాం కదా, అది వెయిట్ కూడా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువ ఉంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా తక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది అనమాట. మంచి బాడీ స్టైల్ అంటే సెడాన్లు. తర్వాత సెగ్మెంట్ చూస్తే మనము, ఇది కూడా సో కాల్డ్ ఎస్యూవీస్. అది కూడా నన్ను అడిగితే ఈ హ్యాచ్ బ్యాక్లే బాడీ స్టైల్ మార్చి గ్రౌండ్ క్లియరెన్స్ పెంచి అమ్ముతున్నారని చెప్పాను కదా, ఇది కూడా అదే. కంపాక్ట్ ఎస్యూవీ అనండి, లేకపోతే లెస్ దాన్ 4 మీటర్స్ ఎస్యూవీ అనండి, ఏదైనా పేరు పెట్టచ్చు దానికి, అవి కార్సే అనమాట. దీంట్లో లెస్ దాన్ 4 మీటర్లో ఉన్న మంచి కారు ఏది అని చూస్తే మనకు హుండాయ్ వెన్యూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు, ఇప్పుడైతే చూడడానికి చాలా బాగుంది. బాక్సీ డిజైను, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది. అదేవిధంగా మల్టిపుల్ ఇంజన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ దొరుకుతుంది పెట్రోల్లో, అలాగే మనకు పెట్రోల్లో టర్బో దొరుకుతుంది, అలాగే మీకు డీజిల్ కావాలంటే డీజిల్ కూడా ఉందన్నమాట. మీకు ఆల్ ఆప్షన్స్ అవైలబుల్. కానీ ఒక్కటి దీంట్లో మిస్సింగ్ ఏంటంటే, న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్లో మాన్యువల్ మాత్రం ఇస్తున్నారు, దర్ ఇస్ నో ఆటోమేటిక్. అది కూడా వాళ్ళు ఆలోచించి సివిటీనో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇప్పుడు చాలామందికి న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ కావాలని చూస్తుంటారు, ఎందుకంటే లైఫ్ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది, సమస్యలు రావు. ఇన్ కేస్ సమస్యలు వచ్చినా కానీ ఖర్చు పెట్టడానికి చాలా తక్కువ ఖర్చులోనే రిపేర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అదేవిధంగా చాలామంది న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ సిటీలో డ్రైవ్ చేయాలని చూస్తుంటారు, ఎక్కువ మంది సిటీకే తీసుకుంటూ ఉంటారు, నాకు ఆటోమేటిక్ కావాలని చూస్తారు, అది కూడా న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్లో. వాళ్ళ దగ్గర అది లేదు. ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఏమవుతుందంటే సేల్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ పొజిషన్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. జనాలకి ఏం కావాలో అది ఇవ్వండి, ఒక ఆటోమేటిక్ ఇవ్వండి న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్లో. ఇప్పుడు బ్రెజాలో లేదా, న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్లో లేదా, వీళ్ళు కూడా పెట్టచ్చు కదా. అదేంటో వాళ్ళ మిస్టేక్, వాళ్ళ సేల్స్ వాళ్ళే తగ్గించుకుంటారు ఇలాంటి మిస్టేక్ చేసి అనమాట. ఇక తర్వాత సెగ్మెంట్ చూస్తే ఇది అబవ్ 4 మీటర్స్ అనమాట, మిడ్ సైజ్ ఎస్యూవీ. దీంట్లో మంచి కారు ఏది ఉందని చూస్తే మనకు కియా సెల్టాస్ రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఈ సెగ్మెంట్లో ఇది హైయెస్ట్ స్కోరింగ్ పాయింట్స్ అనమాట చేసింది. ఇది క్రాష్ టెస్ట్లో టాప్ స్కోరింగ్ ఏదైనా ఉంది అంటే అది కియా సెల్టాస్. చాలా మంచి స్కోర్ వచ్చింది క్రాష్ టెస్ట్లో కూడా, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది కూడా సస్పెన్షన్ అంతా బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. దీంట్లో మీకు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి, దానితో పాటు ప్రీమియంగా ఉంటుందన్నమాట. మీకు చూడడానికి చాలా బాగుండాలి బయట, అదేవిధంగా లోపల కూడా ప్రీమియంగా ఉండాలి, మంచి ఇంజిన్ ఆప్షన్స్ కావాలి అని చూస్తే మీకు ఇది మంచి ఆప్షన్. మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది పెట్రోల్లో, అలాగే మీకు టర్బో దొరుకుతుంది పెట్రోల్లో, అలాగే డీజిల్ కూడా ఉందన్నమాట. మీకు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ యూసేజ్ని బట్టి మీరు ఎక్కువ ఎక్కడ వాడుతున్నారు, మీకు మైలేజ్ కావాలా, లేకపోతే పవర్ఫుల్ ఇంజిన్ కావాలా, లేకపోతే డీజిల్ కావాలా, బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్, మీ కిలోమీటర్స్ ఎన్ని తిరుగుతారు, ఎక్కడ యూస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవి యాక్చువల్గా సేమ్ ఇంజిన్స్ మనకు హుండాయ్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఈ రెండు సేమ్ కంపెనీస్ కాబట్టి వాళ్ళు
బాడీ ఐ మీన్ చాసెస్, ఇంజిన్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో సేమ్ మీకు క్రెటాలో ఏమున్నాయో దీంట్లో కూడా అదే వస్తాయి. క్రెటాలో ఉన్న ఇంజిన్సే దీంట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇక తరువాత సెగ్మెంట్లో చూస్తే ఎంపీవి. ఇందులో మంచి కార్ ఏది ఉందని చూస్తే మనకు టొయోటా హైక్రాస్ ఉంది. ఇది కూడా సేఫ్టీ 5 స్టార్ ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా మందికి ఇష్టమైన ఎంపీవి కార్ అన్నమాట. ఇందులో మీకు పెట్రోల్లో ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు పెట్రోల్లో హైబ్రిడ్ కూడా దొరుకుతుందన్నమాట. బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్ మీకు ఎక్కువ మైలేజ్ కావాలంటే హైబ్రిడ్ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ పెట్రోల్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత సెగ్మెంట్లో చూస్తే మనము ఫుల్ సైజ్ ఎస్యూవి. ఇందులో ఏది ఉందంటే మన టొయోటా ఫార్చునర్. చాలామందికి ఇష్టమైన ఎస్యూవి అనమాట ఇది. చాలామంది రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు ఎక్కువ వాడుతూ ఉంటారు దీన్ని. చూడడానికి కూడా బాగుంది. సేఫ్టీ, మెయిన్లీ సేఫ్టీ బాగుంది. టొయోటా గురించి చెప్పాలంటే ఇంజన్స్ చాలా బాగుంటాయి, రిలయబుల్గా ఉంటాయి అన్నమాట. మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. ఏ సమస్యలు ఏమి ఉండవు అన్నమాట. మంచిగా మైలేజ్ వస్తుంది. మీకు కారు కొని చాలా సంవత్సరాలు వాడాలి, సమస్యలే ఉండకూడదు అంటే కళ్ళు మూసుకొని తీసుకునే బ్రాండ్స్లో కొన్ని ఉన్నాయన్నమాట. అందులో టొయోటా ఉంటుంది, హోండా కూడా ఉంటుంది అన్నమాట. సో మెయిన్ చాలామందికి టొయోటా ఎందుకు ఇష్టం అంటే ఇందుకే, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ, ఎక్కువ సంవత్సరాలు వాడుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఫార్చునర్ చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది. మీకు చాలా పెద్ద కార్ కావాలి, మంచి ఇంజన్ కావాలి అని చూస్తుంటే దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్ అన్నమాట మీకు. తర్వాత సెగ్మెంట్లో చూస్తే లైఫ్ స్టైల్ ఆఫ్ రోడర్ అనమాట. ఇందులో మంచి సేఫెస్ట్ కార్ ఎస్యూవి ఏది ఉందని చూస్తే మనకు మహీంద్రా థార్ రాక్స్ ఉంది. ఇది యాక్చువల్గా బాక్సీ లాగే ఉంటుందన్నమాట. చాలామందికి ఇష్టమైన బాడీ స్టైల్ ఇది. ఇది మన థార్ ఉంది కదా, దాన్నే వీళ్ళు కాస్త పెద్దది చేసి థార్ రాక్స్గా తీసుకొచ్చారనమాట. ఎందుకంటే థార్లో మనకి డోర్లు సమస్య ఉండేది, వెనక్కి కూర్చోవడానికి పెద్ద సమస్య. 2 డోర్స్ కాబట్టి దీన్ని ఇప్పుడు 4 డోర్ చేశారనమాట. సో లోపలికి వెళ్ళడానికి, బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా చాలామందికి ఇష్టమైన బాడీ స్టైల్ కాబట్టి చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. ఇది ఫ్యామిలీకి అయితే చాలా కష్టంగా ఉంటుంది తారు కాబట్టి కాస్త పెద్దది తీసుకురండి అనేసి. కాబట్టి వీళ్ళు తీసుకొచ్చారు. ఇందులో కూడా పవర్ఫుల్ ఇంజన్స్ ఉన్నాయి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, ఇంకా ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సెగ్మెంట్లో మంచి కారు చూస్తుంటే ఇది ఉందన్నమాట. మీరు ఏ కార్ తీసుకోవాలన్నా, ఎస్యూవీ అయినా, ఎనీథింగ్, ఎనీ కార్, ఎనీ ఎస్యూవీ, ఎనీ ఎంపీవీ మీరు ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.